ఓకే, ఎర్రపతనేని శ్రీనివాస్ గారికి ఇటీవల దాదాపుగా మంత్రి పదవి రాబోతోంది అని ఒక ప్రచారం జరిగింది. 3 సార్లు మంత్రి పదవులు చేజార్చుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? ఈ తెలుగుదేశం పార్టీ చరిత్రలో 33 ఏళ్ల చరిత్రలో ఎంతోమంది తెలంగాణలో, ఆంధ్రాలో ఎంతమంది మంత్రులు చేశారు, పార్టీలు మారిపోయారు, కొంతమంది చనిపోయారు. ఇవన్నీ కూడా గురజాల నియోజకవర్గంలో మద్యం వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి అన్నటువంటిది ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే క్యారెక్టర్ని, ఒక మంచి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ మధ్య చాలా పెద్ద దుమారం రేపింది. మాచర్ల ఎమ్మెల్యే ఒక ఆరోపణ చేశారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించినటువంటి వర్కుల్లో 100 రూపాయల పనికి 1000 రూపాయలు, 10,000 బిల్లులు పెట్టి డ్రా చేసుకున్నారు ఎమ్మెల్యే గారు. నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఇప్పుడు చెప్పను, ఇప్పుడు ఎందుకు పెట్టలేదు ఆధారాలు? జనరల్గా ఈ ఫ్యాక్షన్ విలేజెస్లో ఎవరైనా కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ప్రత్యర్థి వర్గం వాళ్ళని హతమార్చే వైపు వెళ్ళకపోతే ఇంట్లో మహిళలు కూడా ఊరుకోరట. నిజమేనా సార్ అది? ఒక వర్గంలో వాళ్ళు చనిపోయినప్పుడు మరలా రెండో వర్గం వాళ్ళు దాన్ని మళ్ళీ కౌంటర్ చేసేంత వరకు కూడా ఆ మహిళలు ఫ్యాక్షన్లో మీరు కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నారంటున్నారు. ఏ విధమైన ఇబ్బందులను మీరు గుర్తించడం జరిగింది? అంటే ఏంటంటే, వ్యక్తి ఆర్థిక మూలాలని దెబ్బకొడితే కానీ వీళ్ళు దారిలోకి రారనేది కూడా వాళ్ళ ఉద్దేశం. దాంట్లో మాది కూడా 1986లో ఒక 40 ఎకరాల చెరుకు తోటని మాది కూడా తగలబెట్టారు ప్రత్యర్థులు. అనుకోని పరిస్థితుల్లో సంబంధం లేకపోయినా ఇన్వాల్వ్ అయ్యి 3 సంవత్సరాలు నేను కూడా ప్రత్యక్షంగా నరకం అనుభవించాను. అసలు ఫ్యాక్షన్ అంటే ఏంటి ఇవంతా కూడా. సార్, టీడీపీ యువనేత లోకేష్ ఆరంగరేటాన్ని కూడా వైసీపీ తప్పుపడుతుంది. ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చేటటువంటి అవకాశం లేకపోతే ప్రత్యక్ష ఎన్నికలని ఎదుర్కోలేక పక్కదారి నుంచి తీసుకొచ్చి ఆయన్ని మంత్రి పదవి కట్టుబెట్టారు. 100 కేసులు 1000 కేసులు ఉన్న వాళ్ళు రోజు జైలుకి వేసినాడు. ఆయన రాజకీయాల్లోకి రావచ్చు. నేను శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గురజాల, గుంటూరు జిల్లా. నేను మొత్తం కూడా ఐడ్రీమ్స్ మీడియాతోని నేను ఈరోజు నా అనుభవాలను కూడా పంచుకున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలని, మరి నేను చెప్పిన దాని మీద మీ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకొని మీ సలహాలు సూచనలు పంపవలసిందిగా కోరుతా ఉన్నాను.